స్వర్ణసాగర భవిష్యత్తుకై 15 ఏళ్ల కింద వేసిన అడుగు ఇది. అందుకేనేమో వెనక్కి తగ్గడం లేదు, మరుపు రావట్లేదు. కొందరు మనుషుల్ని, కొన్ని జ్ఞాపకాలను మర్చిపోవాలంటే ప్రాణాలతో చెలగాటమే. ప్రతి క్షణం ఊపిరి నిలుపుకోవడానికి యుద్ధమే చేయాల్సి వస్తుంది. సముద్రం పక్కనే మన ఇల్లు ఉన్న ఇంట్లో మంచినీళ్ళు అయిపోతే బిందె పట్టుకొని సముద్రం దగ్గరికి వెళ్ళం. మంచినీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం. అలాగే మన చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా సరే, మనల్ని అర్థం చేసుకున్న వాళ్ళతోనే మన సంతోషాలని, బాధల్ని పంచుకుంటాం కదా. మరి నా అనుకున్న వాళ్ళే వినకపోతే బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఇంకెవరికి చెప్పుకుంటాం చెప్పు. బాధల్లో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి, కానీ బంధాలే బాధలుగా మారితే బతుకు బలహీనపడుతుంది. మనిషి ఎలా ఉన్నాడో చూడకు, మనసు ఎలాంటిదో చూడు. అందం పోతుంది, ఆస్తులు కరిగిపోతాయి, కానీ మంచి మనసు ఎప్పటికీ నీకు తోడుగానే ఉంటుంది. ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ కోరుకోకు. తెలియక బాధపడితే క్షమించు, తెలిసి బాధపెడితే తీర్పు కాలానికి అప్పగించు. నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో సంపాదించినది సంతోషాన్ని ఇస్తుంది. కష్టపడి సంపాదించింది సంతృప్తిని ఇస్తుంది. చేసిన మేలు మర్చిపోవడం అవసరం, తీరాక మర్చిపోవడం మనుషులకు వెన్నతో పెట్టిన విద్య. నేటి లోకం తీరు, కింద పడితే పట్టించుకోరు, పైకి ఎదిగితే జీర్ణించుకోలేరు. ఏ మనిషికైనా మనం విలువ ఇవ్వగలం, కానీ విలువలు తేలేము. అది ఎవరికి వారే సంపాదించుకోవాలి. ప్రతి బాధ ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. ప్రతి పాఠం ఒక వ్యక్తిని మారుస్తుంది. ఆ మార్పు మనిషిగా అవ్వచ్చు, లేదా ఒక చెడ్డవాడిగా అవ్వచ్చు. భుజాల మీద ఉన్న బరువుని బలం ఉన్నోడు ఎవడైనా మోస్తాడు, కానీ మనసులో ఉన్న బాధని, బంధాల విలువ తెలిసినోడు ఒక్కడే మోయగలడు. ఆ బంధం ప్రేమైన, స్నేహమైన, మరే బంధమైన. 25 ఏళ్ల వయసులో ఉండే అందం, ఓపిక 60 ఏళ్లకు ఉండవు. 60 ఏళ్ల వయసులో ఉండే అవగాహన, ఆలోచన 25 ఏళ్లకు ఉండవు. తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు. అవకాశం పొందడం నీ గొప్పతనం కాదు, పొందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం నీ గొప్పతనం. మనల్ని అర్థం చేసుకునే వాళ్ళకి మన రూపంతో పనిలేదు. మనల్ని బాధ పెట్టే వాళ్లకు మన మనసుతో పనిలేదు. నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టంగా ఉంటుందో, మనసుకి బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టంగా ఉంటుంది. మన దేశంలో మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటే. ఏ కులపోడు పండించినా పండుతుంది, ఏ కులపోడు చనిపోయినా తనలోకి తీసుకుంటుంది. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మ. మనల్లే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు. పంటని చీడ పురుగుల నుండి, మనసుని అసూయ ద్వేషాల నుండి కాపాడుకోకపోతే చివరికి మిగిలేది అంతా నష్టమే. పంటైనా, జీవితమైనా అంతా వ్యర్థమే. ఒక వ్యక్తి తనకు తానుగా పొందగలిగే శక్తి ఉన్నా దానికోసం దేవతలను ప్రార్థించడం మూర్ఖత్వం. కోపం రావడం మానవ సహజం, అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత. మన చెడును కోరేవారు మన తప్పును మాత్రమే చూపిస్తారు. మంచి కోరేవారు మాత్రం ఆ తప్పును ఎప్పుడూ సరిదిద్దుతూనే ఉంటారు. వెతుక్కుంటూ వెళ్ళకు, అవమానపడతావు. ఎదురు చూస్తూ ఉండకు, మోసపోతావు. నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో. ఇది నటన ప్రపంచం. మనకు గల శక్తిని బట్టి మనల్ని మనం అంచనా వేసుకుంటాం. మనం చేసే పనులను బట్టి ఇతరులు మనల్ని అంచనా వేస్తారు. స్వేచ్ఛ ఎవరో ఇస్తే వచ్చేది కాదు, ఎవరో బాధిస్తే పోయేది కాదు. సుత్తితో ఒక దెబ్బ కొట్టగానే బండరాయి ముక్కలవ్వదు, దెబ్బ వెనక దెబ్బ వేయాలి.
ఒక ప్రయత్నంలోనే విజయం సిద్ధించదు, ఎడతెగని ప్రయత్నం చేయాలి. తలరాతను ఎప్పుడూ నిందించకు. ఒక కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషాలు నీకోసమే ఎదురు చూస్తుంటాయి. నువ్వు నమ్మితే ఇదే నిజం. నీకు నచ్చినట్టు ఎప్పుడైతే బ్రతకడం మొదలు పెడతావో అప్పటి నుండి నువ్వు చాలామందికి నచ్చకుండా మిగిలిపోతావు. పరిగెత్తే చోట పరిగెత్తాలి, నడవలసిన చోట నడవాలి. అంతేగాని పరుగు పందెంలో పాకుతూ పోతాను అంటే గమ్యాన్ని చేరుకోగలవు, కానీ విజేతవు అవ్వలేవు. ఎంత చెప్పినా అర్థం చేసుకోని మనుషులకు ఏమని చెప్తావు? ఇంకా ఎంత అని చెప్తావు? చెప్పి చెప్పి నువ్వు అలసిపోవాలే కానీ వాళ్ళు కొంచెం కూడా నిన్ను అర్థం చేసుకోరు. పైగా నిన్నే విమర్శిస్తారు. ఇంకా ఇంకా నీ మీద బురద చల్లుతుంటారు, రాళ్ళు విసురుతుంటారు. దానివల్ల వాళ్ళకేమొస్తుందో తెలియదు. అదే వాళ్లకు ఆనందం. ఈ లోకంలో తప్పు చేసి శిక్ష అనుభవించే వారికంటే తప్పు చేయకుండా చెయ్యని తప్పులకు శిక్ష అనుభవించేవారే ఎక్కువ, అది కూడా మానసికంగా. చావడానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు, కానీ బ్రతకడానికి అది జీవితాంతం కావాలి. నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు, ధైర్యం కోల్పోవడం. అనంతమైన దుఃఖాన్ని చిన్న నవ్వు చెరిపేస్తుంది. భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిచివేస్తుంది. ఒకరికి మనం అంటే ఇష్టం లేనప్పుడు వారి పట్ల మనం చూపే ప్రేమ సైతం వారికి ఓ తలనొప్పిలా అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.